వాళ్ళు ఏమన్నా సరే ఎన్ని తీర్ల మాటలు ఇచ్చినా సరే కంపు కొట్టే మూసీ నదిని ఇంపుగా చేసి చూపిస్తామని తెలంగాణ సర్కారోళ్ళు తొలుత సంధి గట్టిగా చెప్తుర్రు. ఇప్పటికే 100 కోట్లతోని పనులు కూడా చాలు చేసిర్రు. ఇప్పుడు అందులో ఇంకో పెద్ద అడుగు ముంగటికి పడ్డది. మరి దాని కథ ఏంది, ఏం నడిచింది అసుకోవాలి కదా, పాండ్రిస్తాం. మూసి అంటే ముక్కులు మూసుకొని తిరిగేటట్టు కాదు, మురిసిపోయి ఆ నీళ్లను నెత్తిన తల్లుకునేటట్టు చేస్తాం అన్నట్టే మస్తు సార్లు చెప్పిండ్రు సర్కారోళ్ళు. చూస్తుంటే ఇక అటు ఒక్కో అడుగు పడుతున్నట్టే ఉన్నది. అట్లిట్లా కాదు, దక్షిణ గంగా అని పిలుచుకునే గోదావరి నీళ్లతోని మూసిని గడిగే ఇగురం చేసిండ్రు. అంత కలిపి 7,000 కోట్లకి ఎక్కువనే ఖర్చు చేస్తాండ్రు. మల్లన్న సాగర్ కేంచి ఏం తక్క 20 టీఎంసీల నీళ్లను పట్టణానికి పట్టుకొస్తున్నారట. అందులోకేంచి 2.5 టీఎంసీల నీళ్లను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులలో నింపి వాటితోని మూసిని గడిగిచ్చే ఇగురం చేస్తున్నారు. తతిమ నీళ్లతోని పట్నం పబ్లిక్ కు దినం మంచినీళ్లు సప్లై చేస్తారట. 2 ఏళ్లలో పని అంత తోడగొడతామని చెప్తుండ్రు. గండిపేట కాడ సీఎం సారు శంకుబండ కూడా బాతిచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు మూసీ నది ప్రక్షాళన జరగొద్దు, ఎందుకు అడ్డం పడుతున్నారు ఈ దుర్మార్గులు, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ ఈ పని చేస్తే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన. 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇగిదిట్లుంటే మల్లన్న సాగర్ కేంచి నీళ్లు తీసుకుపోతున్నారంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టు కేంచి నీళ్లు తీసుకుపోతున్నట్టే కదా అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. పొద్దుగాల లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టును తిట్టుకుంటా మళ్ళా గదే ప్రాజెక్టులకేంచి ఇప్పుడు నీళ్లు వాడుకుంటారు. ఇది ఎక్కడి కాతారో అన్నట్టే మాట్లాడిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. తలా తోకాలేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం. మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కయింది. కాబట్టి మొహం చెల్లక వాటి నుంచి తప్పించుకోవడానికే ఈరోజు గండిపేట దగ్గర ఒక డ్రామా చేస్తూ ఉన్నారు. పట్నం పబ్లిక్ కు దినం మంచినీళ్ళు ఇయ్యాలనన్నా, మూసి మురికిని గడగాలనన్నా అకెరకు వస్తున్నది కాళేశ్వరం నీళ్లే కదా అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళే ముచ్చట్లేమో వేరే తీరు ఉన్నాయి. కానీ తెలంగాణలో నీళ్ల గురించి ముచ్చట వెళ్ళిందంటే చాలు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు యాన్నో ఓ కాడ ఖచ్చితంగా బయటికి వెళ్తాంది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.